రక్షకుని స్వరము నేను ఓదార్చే పరిశుద్ధాత్మ స్వరము ఆదరణ నీ కొరకే దైవాదరణ నీ కొరకే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలారా, మొదట మానవుడు చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన పనులు బాధ్యతల గురించి మరి కొన్ని భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 3వ భాగంలో కానీ మనం చూసినట్లయితే మరికొద్ది విషయాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేని బిడ్డలారా, వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మాట్లాడే దైవమా తండ్రి, ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ఇప్పుడే మీ స్వాధీనపరచుకోండి. వాక్యం ద్వారా మాట్లాడండి నాయన, దర్శించండి ప్రభువా. ఆత్మీయ జీవితంలో ప్రతి బలహీనతలు సరిచేసుకొని మీ ఆత్మచేత నింపబడి నడిపించబడుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క భాగంలో మనం చూస్తే మొదటిగా మన ఆత్మీయ జీవితంలో మనం చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన పనులు భాగాల కోసం మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో మత్తయి సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 30 వరకు మనం చూసినట్లయితే మొదటిగా బలవంతుని బంధించాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. బలవంతుని బంధించాలి, అప్పుడు మనము ఆ బలవంతుని యొక్క ఆయుధాలను మనం స్వాధీనపరచుకోగలం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బలవంతుడు ఎవరు? ఇక్కడ అసలు మనం ఎవరిని బంధించాలి? దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఆది నుంచి కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే, ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుని గురించి జాగ్రత్త అని దేవుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలాలను తినవద్దు, తింటే నిత్యముగా చస్తావని ఎవరి కోసం చెప్పాడు అంటే పండు కాదు, అక్కడ ఆ పండును తినిపించే శత్రువైన సాతాను కోసం చెప్పాడు. దేని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బైబిల్ హెచ్చరిస్తుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడని బైబిల్ మనల్ని ఎందుకు హెచ్చరిస్తుందంటే, మన శత్రువు దేని బిడ్డలారా, శత్రువైన సాతాను. ఇంకా వాడికి దేని బిడ్డలారా సమయం ఎంతో లేదు కనుక ఒక నిత్యమైన నాశనకరమైన స్థలంలో వాడు వేదనకరమైన స్థలానికి వాడు వెళ్ళబోతున్నాడు కనుక వాడికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది కనుక దేని బిడ్డలారా ఈ భూమి మీద వాడికి కొంచెమే సమయం కనుక దేని బిడ్డలారా ఎంత మందినైనా మోసం చేద్దామని వాడు ఏం చేస్తున్నాడంటే వాడి ప్రయత్నాలు వాడు విస్తృతం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, శత్రువుని నువ్వు జయించాలి. ఈరోజు దేని బిడ్డలారా ఎక్కువ శాతం ఈ భూమి మీద నష్టపోతున్నవారు, మోసపోతున్నవారు, పడిపోతున్నవారు కారణం ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. శత్రువైన సాతాను. దేని బిడ్డలారా, మానవుడు ఎందుకు దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నాడు అంటే శత్రువైన సాతాను బంధిస్తున్నాడు, శత్రువైన సాతాను మోసపరుస్తున్నాడు, శత్రువైన సాతాను దొంగిలిస్తున్నాడు, శత్రువైన సాతాను వారిని నాశనం చేస్తున్నాడు. దేవునికి ఉపయోగపడకుండా వారి జీవితాలు దేవునికి ఏమాత్రం మహిమ లేకుండా, దేవునికి ఏమాత్రం సంతోషం లేకుండా వారి జీవితాలను నాశనం చేస్తున్నది ఎవరంటే మన శత్రువైన సాతాను. దేని బిడ్డలారా, వాడు జంతువులకి శత్రువు కాదు, మొక్కలకి శత్రువు కాదు, పక్షులకు శత్రువు కాదు, జలచరాలకు శత్రువు కాదు, కానీ ఆ దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న మనకు శత్రువు. దేవుడు తన ప్రాణముగా ప్రేమిస్తున్న మానవులు అయిన మనకు శత్రువు సాతాను. కనుక దేని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను వాడు ఏమాత్రము కూడా సహించలేకపోతున్నాడు. దేవుడు నిన్ను ఎంతగా కోరుకుంటున్నాడో వాడు ఏమాత్రం సహించలేకపోతున్నాడు. దేవుడు నీకు ఎంత విలువైన దేని బిడ్డలారా, ఎంత విలువైన ఆయనతో సహవాసాన్ని ఇచ్చాడో దాన్ని వాడు శత్రువైన సాతాను సహించలేకపోతున్నాడు, వారలేకపోతున్నాడు. ఆది నుండి వాడు హంతకుడు, అబద్ధికుడు, మోసగాడు, తంత్రగాడు. ఆది నుంచి కూడా వాడు హత్యలు చేస్తూ ఉన్నాడు. వాడు దేని బిడ్డలారా, ఆది నుంచి కూడా వాడు మానవులను మోసగిస్తున్నాడు. తన తంత్రాలు, తన యుక్తిని, తన యొక్క టాక్టిక్స్ను ఉపయోగించి ఏం చేస్తున్నాడంటే మన జీవితాలను దోచేస్తున్నాడు.
మన జీవితాలను దోచేస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ఈరోజు శత్రువు బంధకాల్లో ఉన్నావా? శత్రువు చెరలో ఉన్నావా? నలిగిపోతున్నావా? కొన్నిసార్లు శత్రువు చెరలో ఉండి కూడా ఇది సాతాను చేసింది కాదు అనుకున్నావా? నిజమే. శత్రువు తీసుకునే జాగ్రత్త ఏంటంటే వాడు దాడి చేస్తున్నట్టు కూడా నీకు తెలియకుండా వాడు జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఒక ఇంటికి దొంగ వచ్చాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎవరైనా పడుకొని నిద్రపోతున్నారు అనుకోండి, వాడు ఏ విధంగా వచ్చాడు లోపలికి, అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వారికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. వాడి చప్పుడు కానీ, వాడు చేసే దొంగతనం కానీ, శబ్దాలు కానీ, వాడు చేసేవి వినబడకుండా, కనబడకుండా ఆ ఇంటిలో ఎవరైనా ఉంటే వాడికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలాగే సాతాను ప్రతి మనిషిలో దేవుళ్ళరా వారి హృదయాల్లో చోటు తీసుకొని వారిని బలవంతంగా ఆక్రమించి వాడి స్వాధీనపరుచుకొని వారు సాతాను చేత పీడించబడుతున్నట్టు కూడా వారికి తెలియకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. నా సహోదరుడా, ఈరోజు మానవుడు దేవునికి దూరం అవ్వడానికి కారణం శత్రువైన సాతాను. మానవుడు దేవుని చిత్తంలో లేకపోవడానికి కారణం శత్రువైన సాతాను. మానవుడు దేవునికి విరోధంగా బ్రతకడానికి కారణం శత్రువైన సాతాను. మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణం శత్రువైన సాతాను. మానవుడు దేవునికి ఏమాత్రం ఇష్టం లేకుండా బ్రతకడం శత్రువైన సాతాను. మానవుడు తన ప్రాణాన్ని నాశనం చేసే వాటిని ప్రేమించడం శత్రువైన సాతాను. మానవుడు దేని బిడ్డారా ఈ లోక సంబంధమైన మరి ఆకర్షణలో పడిపోవడానికి కారణం శత్రువైన సాతాను. మానవుడు శరీర సంబంధమైన ఇచ్చల్లో పడిపోవడానికి కారణం శత్రువైన సాతాను. మానవుడు భక్తి చేయకుండా అడ్డగించేది శత్రువైన సాతాను. దేని ద్వారా మానవుడు నీతివంతుడిగా బ్రతకకుండా అడ్డగించేది శత్రువైన సాతాను. మానవుడు పరిశుద్ధంగా బ్రతకకుండా అడ్డగించేది శత్రువైన సాతాను. ప్రతి విషయంలో వాడి హ్యాండ్ ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. దేవుళ్ళారా ఈ భూమి మీద అనేక అనారోగ్యాలకు కారణం కూడా వాడే. దేవుళ్ళారా చాలాసార్లు ఆసుపత్రికి వెళ్ళినా టెస్టులు చేయించుకున్న ఆ రిపోర్ట్లు అన్నీ నార్మల్ వస్తూ ఉంటాయి, కానీ అనారోగ్యం మాత్రం ఉంటుంది. కారణం ఎవరు తెలుసా? శత్రువైన సాతాను. నా సహోదరుడా, మానవుడు ఏదైతే చేయకూడదు అనుకుంటాడో దాన్ని చేయడానికి కారణం శత్రువైన సాతాను. ఏదైతే చేయాలనుకుంటాడో దాన్ని చేయలేడు. ఒక మంచి పనిని చేయకుండా వాడిని పాపంలోనే బంధించేది శత్రువైన సాతాను. ఒక పాప పని విడిచిపెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ అదే పాప పనికి బానిసైపోయి ఉండడానికి కారణం శత్రువైన సాతాను. దేని బిడ్డారా, మేలైనది చేయవలని కోరికని కలిగిన అది చేయకుండా అడ్డగించేది శత్రువైన సాతాను. ప్రియబిడ్డారా, మనుషులందరినీ వాడు మోసగిస్తున్నాడు. నువ్వెంత బాగుపడదామనుకున్నా, మారదామనుకున్నా, నిలుద్దామనుకున్నా, పరిశుద్ధంగా బ్రతుకుదామనుకున్నా, నీతిగా బ్రతుకుదామనుకున్నా అలాగా బ్రతకనివ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరంటే శత్రువైన సాతాను. అందుకే మనకు విడుదల కావాలి. దేని బిడ్డారా, శత్రువు బంధకాల నుంచి నువ్వు బయట పడాలి అంటే శత్రువు కంటే బలమైన వారు ఎవరు నువ్వు తెలుసుకోవాలి. దేని ప్రియబిడ్డారా, దేవుడు చెప్తున్నాడు కదా, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడని బైబిల్ చెప్తుంది. దేని బిడ్డారా, నిజమే. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు, మనలో ఉన్నవారెవరో చూసినట్లయితే బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తునందు ఎందరు విశ్వసించారో వారందరికీ పరిశుద్ధాత్మను సంచకరువుని దేవుడు ఇస్తున్నాడు. దేని బిడ్డారా, ఎవరైతే తమ పాపంలోని ప్రభువైన యేసు రక్తం చేత కడుగుకున్నారో వారందరిలో పరిశుద్ధాత్మనే దేవుడు తన ఆత్మను పంపిస్తున్నాడు. దేని ద్వారా తన ఆత్మతో వారిని ముద్రిస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నవారు ఎవరంటే, ఈ లోకంలో దేని బిడ్డారు బైబిల్ చెప్తుంది, ప్రధానులు, అధికారులు, అంధకార శక్తులు, చూడండి ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలు, ఇవన్నీ కూడా పడద్రోయబడిన దూతలుగా వారు ఉన్నారు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో మహిమోన్నతమైన మహిమ కలిగిన పరిచయం చేసిన లూసిఫర్ అనే ఆ యొక్క దేవదూత ఎప్పుడైతే గర్వపడ్డాడో, ఎప్పుడైతే దేవునికి విరోధమైన పాపం చేశాడో, ఈ దేవుని చేత గింటి వేయబడ్డాడో, వాడితో పాటు ఎంతమంది అయితే గర్వపడ్డారో, ఎంతమంది అయితే దేవునికి విరోధమైన పాపం చేశారో వారందరూ కూడా గింటి వేయబడ్డారు. దేని బిడ్డ, వారే ఆ పడిపోయిన దేవదూతలే ఈరోజు ఈ భూమి మీద ఇన్ని రకాలుగా మానవ జీవితాల మీద ఇంత దాడి చేస్తూ ఇంత నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తున్నారనే విషయం మనకు అర్థం అవట్లేదు. దేని ప్రియబిడ్డారా, దేవునిని చూడకుండా నీ యొక్క హృదయం మీద అవిశ్వాసం అనే ఒక ముసుగు వేసేది శత్రువైన సాతాను.
ప్రియబిడ్డలారా, నిజమే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, దేవుని మాట వినకుండా, దేవుని గ్రహించకుండా, దేవుని చూడకుండా, దేవునితో సహవాసం చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరంటే చీకటి, శత్రువైన సాతాను. చాలా జాగ్రత్త నా సహోదరుడా. ఆ శత్రువు బైబిల్ చెప్తుంది ఈ లోకాధికారి. అందుకే ప్రభుత్వం వాడు అంటాడు కదా, ఇదిగో నువ్వు ఒక్కసారి సాగిలపడి నాకు నమస్కరిస్తే ఈ లోక రాజ్యాలు వాటి మహిమంతా నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడింది కాబట్టి నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా వారికి ఇవ్వగలుగుతాను, ఇస్తాను, కనుక నువ్వు నాకు సాగిలపడి నమస్కరించని ప్రభుని శోధిస్తున్నాడు వాడు. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఉంటేనే శోధించినవాడు నిన్ను నన్ను శోధించడా? తప్పనిసరిగా శోధిస్తాడు. శోధన వస్తుంది, కానీ శోధన సహించేవాడు ధన్యుడు. శోధన సహిస్తే జీవ కిరీటం దేవుడు దాచించాడు. నా సహోదరుడా, చూడండి, ఈ లోకంలో ఉన్న ఈ దురాత్మల సమూహాల కంటే, ఈ దురాత్మల సమూహాల మీద అధిపతిగా ఉన్న ఒక శత్రువైన సాతాను కంటే బలమైన ఆత్మను దేవుడు నీలో సంచకరుగా ఉంచుతున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ. దేని బిడ్డారా, వెలుగు కలుగునుగా కానీ ఆ పలికినప్పుడు సృష్టిని ఏ విధంగా వెలుగుతో నింపాడో ఆ సృష్టికర్త అయిన దేవుడు, దేని ప్రియబిడ్డారా, భూమి ఆకాశాన్ని సమస్త సృష్టిని ఆయన వాక్కు చేత సృష్టించిన దేవుడే తన్ను తాను తగ్గించుకొని మన హృదయాలను ఆయన దేవాలయాలుగా చేసుకొని నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. కనుక దేని బిడ్డారా, ప్రభువుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో నేను ముద్రిస్తున్నాడు, తన పరిశుద్ధాత్మతో నేను నింపుతున్నాడు. కనుక అప్పుడు నువ్వు ఎవరిని జయించగలవు అంటే, నీకు విరోధముగా ఉన్న ఈ లోకంలో ఉన్న ఎటువంటి చీకటి శక్తినైనా ఆత్మనైనా నువ్వు జయించగలుగుతావు, సాతాన్ని జయించగలుగుతావు. ప్రియబిడ్డ, ఈరోజు శత్రువు ప్రేరేపణ చేత ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎన్ని కాపురాలు మొక్కలైపోతున్నాయో, శత్రువైన సాతాను చేత ఎన్ని దేహాలు అనారోగ్యాలు బారిన పడుతున్నాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో, శత్రువైన సాతాను ఎన్ని కుటుంబాలను చీల్చివేస్తున్నాడో అర్థమవుతుందా? నా సహోదరుడా, సహోదరి, దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైనా నీ నేత్రాలు తెరవబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయం తెరిచి ఇదిగో జరుగుతున్న ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుడారా, నీ శత్రువు కంటే బలమైన తన ఆత్మను నీలో ఉంచి నిన్ను విజయవంతమైన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. నా సహోదరుడా, నువ్వు పడిపోయి ఉండడం, నా సహోదరి, నువ్వు పడిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చెడిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు వెనకబడిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు. దెయ్యాలు నివసించే ఆ యొక్క గుహగా నీ దేహం ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎంతమంది ఈరోజు ఆ విధంగా నలిగిపోతున్నారు. ఇప్పుడైనా సరే నువ్వు దేవునికి ఎప్పుడైతే లోబడతావో, నీ మనసులో దేవుని ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభిస్తావో, దేవుని వైపు నీ మనసు ఎప్పుడైతే త్రిప్పుకుంటావో, అంటే ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని వైపు కదులుతావో, ఆ క్షణంలోనే నిన్ను బంధించిన శత్రువు, వాడి బలము, వాడి కట్లు అంతా కూడా తెగిపోతాయి. నేను ప్రియబిడ్డ, దేవుని అందరి విశ్వాసము ద్వారా మనం రక్షించబడుతున్నాం. మనల్ని బంధించిన ప్రతి చీకటి శక్తి నుంచి, అంధకార శక్తి నుంచి మనం విడుదల పొందుకుంటున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా మనం ఉండలేం. విశ్వాసము ద్వారానే ఈ యొక్క మనకు విరోధంగా పనిచేస్తున్న ఈ దురాత్మ శక్తులు, వాటి ప్రభావం కోసం మనం తెలుసుకోగలుగుతున్నాం. దేని ప్రియబిడ్డలారా, నువ్వు ఈ లోకంలో ఉన్న ఏ శక్తి కోసం కూడా నువ్వు భయపడవలసిన పని లేదు, కానీ వాటిని జయించడానికి బలమైన దేవుడు ఉన్నాడనే విషయం నువ్వు తెలుసుకోవాలి. దేని బిడ్డలారా, ఈ నీ శత్రువైన సాతాను బలము కంటే నిన్ను బలపరిచే దేవుడు, నీకు కావలసిన బలమిచ్చే దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకుంటున్నప్పుడు, ఆ బలవంతుడైన దేవునికి నీ హృదయంలో చోటిస్తున్నప్పుడు విజయము నీదే. ప్రియబిడ్డలారా, ప్రభు వాగ్దానం చేశారు. ఏంటో తెలుసా? ఇదిగో మీకు విరోధంగా రూపించబడింది ఏది కూడా వర్ధిల్లదని వాగ్దానం చేశారు. దేవుడిచ్చిన వాగ్దానం, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించని వాగ్దానం చేశాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు మీకు సంపూర్ణమైన అధికారం ఇచ్చానంటున్నాడు ఆయన. ప్రియబిడ్డలారా, శత్రు బలం అంతటి మీద సంపూర్ణమైన అధికారం దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడునని దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు కానీ మనం తెలుసుకున్నట్లయితే నువ్వు ఏమాత్రం శత్రువుకు భయపడవు. నా సహోదరుడా, నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ శత్రువు చేస్తున్న దాడి కోసం ఏనాడైనా ఆలోచన చేసావా? శత్రువు ఎన్ని రకాలుగా శత్రువు నీ జీవితంలో దాడి చేస్తున్నాడో, శత్రువు చేసే దాడి వల్ల ఎంత నష్టపోతున్నావో ఏనాడైనా గ్రహించావా? శత్రువు నీలో, నీ జీవితంలో వాడు పని చేస్తున్నట్లయితే నీకు నెమ్మది ఉండదు.
సంతోషం ఉండదు, సరైన ఆరోగ్యం ఉండదు. ప్రియబిడ్డ, శత్రువు నీ కుటుంబంలో కార్యం చేస్తున్నాడు, శత్రువు నీ కుటుంబంలో ఆడు ప్రవేశించాడు అని ఎలా పసిగట్టగలవంటే శత్రువు పనులు ప్రత్యేకంగా ఉన్నాయి. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని 2000 దెయ్యాలు పట్టి వాడిలో మార్పు వచ్చిందంటే సమాజంలో ఉండవలసిన వాడు సమాధిలోకి వెళ్ళాడు, బట్టలు వేసుకోవాల్సిన వాడు బట్టలు తీసేసాడు, గౌరవం పోగొట్టేసుకున్నాడు, మనుషులందరి ముందు నగ్నంగా తన దేహాన్ని చూసేలాగా చేసేసాడు. ఒక వ్యక్తి తన నగ్న శరీరాన్ని ఇతరులకు చూపిస్తున్నాడంటే దెయ్యం పట్టేసింది. దేని బిడ్డారా, ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ తన దేహాన్ని చీల్చుకుంటూ గాయపరుచుకుంటూ ఉన్నాడంటే దెయ్యం పట్టేసింది. ఆ యొక్క 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి సమాధిలో ఏం చేస్తున్నాడంటే తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు, తన దేహాన్ని చీల్చుకుంటున్నాడు. అంతేకాదు గాలిలో ఎర్రెర్రి పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్నాడు. అంతేకాదు ఆ దారిలో వెళ్ళేవారిని వచ్చేవారిని భయపెడుతూ వారి మీద పడిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే దెయ్యం పట్టేసి. మరొక చోట దెయ్యం పట్టిన వారి జీవితం కానీ మనం చూస్తే వాడేం చేస్తున్నాడంటే ఎక్కడ నీళ్లు కనబడితే ఆ నీటిలోకి వెళ్ళి దూకేస్తున్నాడు. ఆడికి ఈత రాదు, అయినా సరే దూకేస్తున్నాడు. కారణం ఏంటంటే దెయ్యం పట్టేసింది. ఎక్కడైనా ఒక మంట, చలిమంట లాంటిది, ఒక అగ్ని లాంటిది, ఒక మంట కనిపిస్తే వెళ్ళి మంటలో పడిపోతున్నాడు. కారణం ఏంటంటే దెయ్యం పట్టేసింది. ఒక ఆవిడికి దెయ్యం పట్టి 18 సంవత్సరాలలో వంగిపోయి నేల చూడటమే కానీ ఏనాడు నిలబడి పైకి చూడటం అనేది లేదు తన జీవితంలో. కాబట్టి దేని బిడ్డారా, దెయ్యం పట్టిన వారు చూడండి ఎన్ని రకాలుగా భయంకరంగా వారు బ్రతుకుతున్నారు. దెయ్యం పట్టిన జీవితాలను మనం చూసినట్లయితే ఆ యొక్క కుటుంబంలో కూడా ఎంత నరకమో. దేని బిడ్డారా, ఒక స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతుందని ప్రభు యొద్దకు వచ్చి విలపించింది. చూడండి ఎంతమంది తల్లి తండ్రి దేని బిడ్డారా వారి బిడ్డలు దెయ్యాలు పట్టి బాధపడుతుంటే వారు ఎంతమంది తల్లిదండ్రి కుమిలిపోతున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు వారి బిడ్డల క్షేమం కోసం. నా సహోదరుడా, ఇదిగో ఈరోజు నీకో శుభవార్త. ఇదిగో దెయ్యం కంటే ఈ లోకములో ఉండే సమస్త చీకటి శక్తుల కంటే బలమైన దేవుడు ఈరోజు నేను పిలుస్తున్నాడు. ఆ బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే నువ్వు ప్రతిరోజు శత్రువును జయించి విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతావు. నా సహోదరుడా, నువ్వు కేవలం నీ హృదయంలో విశ్వసించు, నీ హృదయంలో చోటు చాలు. బలవంతుడైన దేవుడు ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుంటాను వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇదిగో మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని వాగ్దానం చేస్తున్న దేవుడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుని ఆత్మకు నీ హృదయంలో చోటిస్తే, బలవంతుడైన దేవుడు నీ హృదయంలోకి వస్తే నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తిని జయించగలుగుతావు. ప్రభు చెప్తున్నారు కదా, నేను దేవుని ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం నిశ్చయముగా మీ యొద్దకు వచ్చిందని ప్రభు చెప్తున్నారు. నా సహోదరుడా, మనుష్యుడు తన వ్రేలి చేత, తన చేతుల చేత, తన మాట చేత దెయ్యాన్ని వెళ్ళగొట్టలేడు. కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని చెయ్యి నీ చేతిలో ఉన్నప్పుడు, దేవుని కన్ను నీ కన్నులో ఉన్నప్పుడు, దేవుని హృదయం నీ హృదయంలో ఉన్నప్పుడు, దేని బిడ్డారా, నీ శత్రువుకు మించిన బలము, నీ శత్రువుకు మించిన జ్ఞానము, నీ శత్రువుకు మించిన శక్తితో నువ్వు జీవించగలుగుతావు. అప్పుడే శత్రువు యొక్క ప్రతి కదలికలు కూడా నువ్వు గమనించగలుగుతావు. ప్రియబిడ్డారా, లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. నిజమే ప్రియబిడ్డారా, లోకములో మనం చూస్తున్న అనేక అరాచకాలు, సాతాను సృష్టిస్తున్న అనేక మారణ హోమం, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా దేని బిడ్డారా, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా సాతాను కార్యాలు విలయ తాండవం చేయడం మనం చూస్తున్నాం. భయపడకు. ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఇదిగో నీ శత్రువు కంటే బలమైన తన ఆత్మచేత నేను ముద్రించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచు. నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో ఏకీవిద్దాం. ప్రభువా, ఇప్పుడే నాయన, ఇదిగో తండ్రి, ఏ శత్రువు చేత నీ బిడ్డలు పీడించబడుతున్నారో, ఏ చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారో, ఇప్పుడే నాయన విడుదల దయచేయండి. ప్రభు, ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తిని, అంధకార శక్తిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అంధకార శక్తి విడిచి పోవనుగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక తండ్రి. ఇదిగో నాయన విశ్వాస
విశ్వాసముతో ఎందరు ఈ ప్రార్థన ఏకీవిస్తున్నారో వారందరికీ విడుదల కలుగునిగాక, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడునిగాక. తండ్రి, ఆత్మదేవని బిడ్డల హృదయాల్లో ప్రవేశించండి నాయన, దీవించండి, ఇప్పుడే బలపరచండి, చేపట్టి నడిపించండి నాయన. ఓ రాజా, నీ బిడ్డలకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసునామములో కూలిపోవునిగాక తండ్రి. అయ్యా, మీ గొప్ప శక్తితో నింపండి, మీ రక్తంతో కడగండి నాయన. ఓ నాయన, బిడ్డలను బలపరచండి ఇప్పుడే నాయన, లేవనెత్తండి ప్రభువా, మీకోసం ప్రకాశించేవారిగా, మీకోసం నాయన అనేకులకు మాదిరికరమైన జీవితాలు, సాక్ష్య జీవితాలు జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నా. ఎప్పటి నుంచి ఉన్నావు? ఎంతకాలం నుంచి ఉన్నావు? In the name of Jesus Christ. విడుదల ప్రకటిస్తున్నాను. మొదలుకొని సంపూర్ణ ఆరోగ్యం, నెమ్మది, సంతోషం కలుగులుగా అర్పిస్తున్నాను. దేవుడిని విడిపించాడు. సంతోషంగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నన్ను విడిపించాడు. నా పేరు వచ్చి విజయలక్ష్మి అండి. మా ఊరు వచ్చి చాదరేసుకుంట. నేను కొన్ని రోజులుగా ఎంతగానో నలిగిపోతున్నాను. అది ఏంటన్నది నాకైతే తెలియడం లేదు. ఇంట్లో బాధల వల్ల ఎందుకు నలిగిపోతున్నానో తెలియడం లేదు. పిల్లల విషయం వచ్చి కూడా వాళ్ళు ఎంతగానో నా దగ్గరికి వచ్చినా నేను వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. అది కోపం వచ్చేస్తుంది. వాళ్ళతో ఎంతగానో చిరాకు పడుతున్నాను నేను. అది కూడా నాకు తెలియడం లేదు. ఇంట్లో భర్త విషయమందు, కుటుంబ విషయమందు నేను ఎంతగానో నలిగిపోతున్నాను. అది నాకు తెలియడం లేదు. తర్వాత వచ్చి వాళ్ళు దెబ్బలాడుకున్నా ఏం చేసినా నేను దేంతో దాంతో కొట్టేసుకుంటున్నాను. అది నేను ఎందుకు ఇలా చేసుకుంటున్నానో కూడా నాకు తెలియడం లేదు. ఇలా అమ్మవాళ్ళు నన్ను ఇలా రమ్మని చెప్పారు. ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చాను. నేను వచ్చినా నేను దగ్గరికి రావడానికి ఎంతగానో ఆలోచిస్తున్నాను. ఆయన వచ్చి నాకు ఏమీ కాదు, నీకు ఇలా ఉంటుంది నీకు అని ఆయన నాకు ఎంతగానో చెప్పారు. చెప్పి నేను ఆయన దగ్గరికి వచ్చేసరికి జీవజలాలు ఇలా జల్లడం వల్ల నాలో ఉన్న దురాత్మ ఎంతగానో బయటికి వెళ్ళిపోయింది. దేవుడు నన్ను ఎంతగానో దీవించి నాకు ఇంత ఆరోగ్యవంతమైన శక్తిని నాకు కలగజేశారు. తల్లో ఉన్న భారం మొత్తం నాకు ఎంతగానో తొలగిపోయింది. తల్లో ఎంతగానో బాధపడుతూ నాకు ఏదేదో అయిపోతున్నట్టు దేంతోనూ కొట్టేసుకుంటున్నాను నేను. అలాంటిది దురాత్మ నాలో ఉండి నన్ను ఎంతగానో శోధన పెట్టింది. ఈ పెట్టడం వల్ల నాకు ఈ జీవజలాలు జల్లడం వల్ల నాకు ఎంతగానో పరిశుద్ధాత్మ నాకు ఎంతగానో కలగజేశాడు దేవుడు. నాకు ఎంతగానో ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఉండి నన్ను దేవుడు ఎంతగానో దీవించి బలపరిచినందుకు నా కుటుంబాన్ని కూడా నాకు సన్నిధిలోకి నడిపించమని, నా కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించమని, చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని.
దయచేసి అంత ఇద్దరు ఆడలు ఉండాలమ్మా, ఇద్దరు ఆడలు ఉండాలి, ఇద్దరు మామూలు ఉండండి, కట్టుకునే వాళ్ళు అంతే. థ్యాంక్ యూ జీసస్. అటువైపు చూడు 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 చూడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? 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 ఎవరు? నువ్వు నడిపించాడా? ఏముందా ఇంకా నీలో? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? తెలియను బా, అక్కడి నుంచి వచ్చావు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? 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 బయటికి అయిపోయింది నీ సమయం. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి. వందనాలు చెప్పేసరికి హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి త్రాగుడికి భారం చేసేసింది, కుటుంబాన్ని ఏడిపించింది దెయ్యం. ఈరోజు దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు చెప్పేసరికి వందనాలు చెప్పా. హల్లెలూయా హల్లెలూయా. విడిపించారు. దెయ్యం వెళ్ళిపోయింది. యేసుకి వందనాలు చెప్పు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నా పేరు నాగేంద్ర. మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే? మీ చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 5 years నుంచి. 5 years నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి? ప్రింటింగ్ ఎక్కువ తీసుకున్నాయి, దాని గురించి పాస్పోర్ట్ విడుదల ఇస్తారని చెప్పి వస్తున్నాను. ఏ సమస్య? రాగులు రావడానికి సమస్య. మరి దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యను ప్రార్థిస్తున్నప్పుడు దైవజనులు ఆ సమస్యను విశ్వసించి ప్రార్థించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు నేను దగ్గరికి వెళ్ళకపోయాను. కొండని మంటలు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయనకి పారిపోయాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళకపోయాను అసలు. అప్పుడు నేను పక్కన వాళ్ళని పట్టుకుని ఫస్ట్ వాటర్ స్ప్రే చేయగానే ఏమేమి తెలియదు, పడిపోయాను. అలా అంతా పట్టేసినట్టు అయిపోయి తర్వాత రిలీజ్ అయ్యాను. కిందకి వచ్చాను ఆ వాటర్ స్ప్రే చేసి. తర్వాత మీకు రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు మీరు ఇతరులకు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుడు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు.
నేను కూడా నమ్మాను. నాకు ఇప్పుడు కొంచెం బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ బ్రదర్ జీవితంలో అనేకమైన బంధకాలు, త్రాగుడనే బంధకం నుంచి ఎంతో మరి దేవునికి ఆయాసకరంగా జీవించాడు. కానీ దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమో కూడా ఎక్కివాడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కనుక. మరి దైవజనులకి దగ్గరికి వచ్చి ఆ అభిషేక వాటర్ని సేవ్ చేస్తే నా జీవితం బాగుపడుతుందని వచ్చి దైవజనులతో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క దురాత్మ అతని నుంచి వీడి వెళ్ళిపోయి ఎంతో నెమ్మది సమాధానంతో ఆ బిడ్డ నింపబడ్డాడు. ఇది కేవలం దేవుని యొక్క మహిమ. మనందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున